బ్యాక్ ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్ తో పాటు వాల్తేరు డివిజన్ ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉంటుంది. విశాఖపట్నం సిరిపురంలోని ది డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో 3532 కిలోమీటర్ల పొడవైన ట్రాక్ ఉంటుంది. 4 డివిజన్ల పరిధిలో మొత్తం 385 రైల్వే స్టేషన్స్ ఉండగా మొత్తం 62,000 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయంలో 128 మంది గెజిటెడ్, 1100 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇవాళ అధికారికంగా ప్రారంభమవడంపై అటు సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక మైలురాయని, దశాబ్దాల కళ నెరవేరిందని ఆయన తెలిపారు. నూతన రైల్వే జోన్లో ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా బాటలు పడతాయని తెలిపారు. ఇక రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్ గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ బోర్డును ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రైల్వే జోన్ సాకారమైందని తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారమని, రైల్వే జోన్ వల్ల లక్షల మంది ప్రజలకు లబ్ధి కలగబోతుందని ఆయన తెలిపారు. రైల్వే అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని కృషి చేస్తామని, రైల్వే జోన్ కోసం పార్లమెంట్లో నిరంతరం మేం మాట్లాడామని తెలిపారు. ఇక ఇచ్చాపురం బ్రిడ్జ్ సమస్యకు కూటమి ప్రభుత్వంలోనే పరిష్కారం లభిస్తుందని, బ్రిడ్జ్ మాత్రమే కాకుండా అండర్ బ్రిడ్జ్ పైన ఫోకస్ పెడతామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.